ఆయనతో సరదాగా అలా మాట్లాడుతూ చిన్న ప్లాన్ చేసామంతే. ఇదేం సీరియస్ కాదు. ఒకవేళ సీరియస్ అయితే మీరు ఊరుకుంటారా ఏంటి? మా మధ్యలోకి వచ్చిన దాన్ని నిలువున నరికేసి పోగులు పెట్టరు. నువ్వు మాత్రం ఊరుకుంటావా శరణ్య? మేము దాన్ని ఏదో చేసే అవకాశం మాకిస్తావా ఏంటి? ఏదేమైనా మీ మొగుడు పెళ్ళాలు కలిసి ఇంట్లో అందర్నీ హడలెత్తించేశారు. ఏయ్, ఏంటి సౌమ్య, నీ మొహానికి అలా చెమటలు పట్టేశాయి? దర్శన్ పర్ఫార్మెన్స్ కాస్త నీకు ప్రాంక్ అయిపోయిందా? ఈ సీన్తో ఇంట్లో వాళ్ళం మనమే షాక్ అయ్యాం. పాపం సౌమ్యకి దెబ్బతో కళ్ళు బహిర్లు కమ్ముంటాయి. ఏవండి 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 శరణ్య, ఏంటి లైట్ వేసావు? నిద్ర పాడుతుంది, లైట్ ఆఫ్ చేయి. అది కాదండి, మీరు హాల్లోకి వచ్చి అందరి ముందు అలా మాట్లాడారేంటి? ఏం మాట్లాడాను? అయినా ఇది మిడ్ నైట్ కాదా? ఇప్పటి వరకు పడుకున్నాను నేను. అబ్బా అది కాదండి, అసలు ఏం జరిగిందో మీకేం గుర్తులేదా? అసలు ఏం జరిగిందని గుర్తుండడానికి మీరు అందరి ముందు సౌమ్యని పెళ్లి చేసుకుంటానని చెప్పారు కదా. నేనెందుకు అలా అంటాను? నాకేమన్నా పిచ్చా? కల్లో కూడా నా మనసులోకి వేరే అమ్మాయి రూపం రాదు శరణ్య. అలాంటిది నేను అలా ఎందుకు మాట్లాడతాను చెప్పు? అయినా నాకేం అర్థం కావటం లేదు. మొత్తం చాలా డిస్కంఫర్ట్ గా ఉంది నాకు. దర్శన్ని నా వైపు తిప్పుకోవడం, నేను ఇంటి కోడలైపోవడం, ఇవి మా ముందున్న ఇమ్మీడియట్ ప్రాజెక్టులు. దెన్ ఈ కుటుంబాన్ని ముక్కలు చేసి ఆ ముక్కల్ని ఇలా ఇలా బయటికి విసిరేస్తాం. పిమ్మట ఈ ఇంటిని రాజ్కోటి సిల్క్స్ పగ్గాలని నా చేతికి చిక్కించుకోవడమే కమింగ్ సూన్ ప్రాజెక్ట్స్. ఓకే? ఛా, మెరుపు కళలతో మిలమిలా బాగానే మెరిసిపోతున్నావే. హలో 3 ఇడియట్స్. మీరు ఇంటిని ముక్కలు చేస్తా, ఆకులో వక్కలు వేస్తా అంటూ తొక్కలో తొడగొట్టుడు మాటలు ఎన్ని పేలినా నో యూస్. ఎందుకంటే క్లైమాక్స్ లో ఒక్కొక్కరు మా కాళ్ల కింద తొక్కుడు బిల్లలై గిల్లగిలా కొట్టుకోవాల్సిందే. బాగున్నారు. ముగ్గురు మూర్తులు అనే టైటిల్ కి సరిగ్గా సరిపోయేలాగా మ్యాచ్ భలే సెట్ అయ్యారు. ఇంకా చూద్దాం మీరేంటో నేనేంటో. రెడీగా ఉండండి. ఏంది బే ఆనంద్ భైరవి అట్ట వార్నింగ్ ఇస్తే ఈ అమ్మి ఇట్ట వార్నింగ్ ఇచ్చుండాది. నమస్తే పెద్దమ్మా. బాగున్నారా? ఒరే గిరిహరి, ఎలా ఉన్నారా? ఏంట్రా ఈ మధ్య ఇంటికి రావడమే మానేశారు? ఎక్కడ పెద్దమ్మా, బెంగళూరులో ఉంటున్నాం కదా, కొంచెం రావడం కుదరట్లేదు. అబ్బో, మొత్తానికి దేవ పెళ్లి చేసేశారు. మేం రావడానికి చాలా ట్రై చేసాం పెద్దమ్మా, కుదరలేదు. పర్వాలేదులేరా,
ఈసారి మళ్ళీ పెళ్లి చేస్తాను, అప్పుడు పిలుస్తానులే, సరేనా? అయినా కళ్యాణం వచ్చినా కొక్కొచ్చినా ఆగదంటారు కదా బాబు. మా అబ్బాయి పెళ్లి కూడా అలానే అయిపోయిందిలే. అమ్మా దామిని, ఒకసారి ఇట్రామ్మా. ఇదిగో మా దామిని, వీళ్ళు మా దగ్గర బంధువులు. వీడు హరి, వాడు గిరి. హాయ్ అండి. హలో బ్రో. హాయ్. అమ్మా దామిని, బంధువులు వచ్చినారు కదా, వాళ్ళకేదైనా పలహారాలు గట్రా తీసుకురామ్మా. అత్తయ్య గారు, ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటే ఏవి కావాలంటే అవి 10 నిమిషాల్లో వచ్చేస్తాయి. అయ్యో పర్లేదండి, దయచేసి ఆర్డర్లు ఏం పెట్టకండి, అలాంటివేం చేయొద్దు. అవునండి పాపం, మొన్న ఇలాగే ఫుడ్ ఆర్డర్ పెడితే 4 రోజులు వాంతులయ్యాయి. అయ్యో, ఇంట్లో మా కోడలుండగా ఆర్డర్లు అవి ఇవి ఏంటి? మీకేమైనా ఆలస్యం అవుతుందేమోనని అట్టా అంది గాని వచ్చిన అతిథులకి ఏం పెట్టకుండానే పంపించేస్తాదా ఏంటి మా కోడలు? ఇదిగో అమ్మాయి, పోయి ఏ స్వీటో హాటో చేసుకుని తొందరగా రా. ఈవిడ కావాలనే ఇలా ఇరికించింది. అయితే ఏముంది, ఈ ఒక్క పూటకి ఏదో ఒకటి మేనేజ్ చేయలేనా ఏంటి? అలాగే అత్తయ్య గారు, ఇప్పుడే చేస్తాను.